రైట్, ఇక రెండో రోజు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు జేబీఎస్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. ఇక మొత్తంగా చూసుకుంటే నిన్న ఫస్ట్ డే విజయవంతంగా పూర్తయింది సమ్మె. ఈ రోజు రెండో రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె వల్ల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఖచ్చితంగా రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. మొదటి రోజు దాదాపు 10 నుంచి 20% బస్సులు మాత్రమే, అవి కూడా అద్దె బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు వాహనాలతో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం మొదటి రోజు జరిగినటువంటి పరిణామాలపైన కనీసం కూడా రివ్యూ చేయలేదు. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్టాండ్ లో ఉన్నాం. పూర్తిగా ప్లాట్ఫామ్ల మీద బస్సులతో కలకలలాడాల్సినటువంటి జేబీఎస్ బస్టాండ్ అంతా కూడా ప్రయాణికులతో పడిగాపులు కాస్తున్నారు. పూర్తిగా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బస్సులు లేకపోవడంతో వచ్చేటువంటి బస్సుల్లోనే కిక్కిరిసి వెళ్తున్నటువంటి పరిస్థితి నిన్న కూడా కనిపించింది. ఈ రోజు కూడా చాలా మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తా ఉన్నారు సొంతూళ్లకు వెళ్లేందుకు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కొన్ని స్కూళ్లు ఉన్నాయి. ఆ స్కూళ్లు కూడా ముగిసిన తర్వాత రేపటి నుంచి కొంత ప్రభావం అనేది తీవ్రంగా పడనుంది. కనీసం పట్టింపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రయాణికులైతే నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులతో ప్లాట్ఫామ్లన్నీ కూడా కలకలలాడాల్సినటువంటి జేబీఎస్ బస్టాండ్ అంతా కూడా బోసిపోయి నిర్మానుష్యంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మె కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రధాన డిమాండ్ గా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ కూడా ఆర్టీసీకి అప్పగించి ఉన్నటువంటి ఉద్యోగులనే కొనసాగించాలని కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా ప్లాట్ఫామ్ల వద్ద వేచి ఉన్నారు. వాళ్ళ బస్సు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు దాదాపు 32 డిమాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు డిమాండ్లు పెడతా ఉన్నారు. వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడికి వెళ్తారు? నేను ఇక్కడ అశోక్ నగర్ లో ఉంటాను. కామారెడ్డి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇప్పటి వరకు ఒక బస్సు. ఎన్ని గంటలకు వచ్చిరాను? మా వాళ్ళు 5:30కి వచ్చారంట. వెములవాడ వెళ్ళాలి. అప్పటి నుంచి కూడా బస్సులు లేవు అసలు. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? ఏమైనా చెప్పారు? ఏదో ప్రైవేట్ బస్సులు వస్తాయి అనేసి అంటారు. దాదాపు ఎన్ని గంటల నుంచి? 5 గంటల నుంచి వేచి ఉన్నారు. నేను వచ్చి 1 అవర్ అవుతుంది. వేరే వాళ్ళు మా వాళ్ళు వెయిట్ చేసి 5:30 నుంచి వెయిట్ చేస్తారు. ఏమంటున్నారు అమ్మ? అధికారులు ఏమంటున్నారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? ఆర్మూర్ వెళ్ళాలి. 5 గంటల నుంచి ఒక్క బస్సులు లేవు. మాట్లాడారా? అధికారులతో మాట్లాడారా? ఏమంటున్నారు? ఏమో మాకు తెలియదు, స్ట్రైక్ జరుగుతుందని చెప్తున్నారు. వచ్చేది రాంది తెలియదు అని చెప్తున్నారు. కానీ ఇంత ఇబ్బంది అయితే దూరంగా ఉంది కదా. ఏమంటున్నారు అమ్మ? అధికారులు ఏమంటున్నారు? ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? 6 గంటలకు వచ్చినాం. నారాయణఖేడ్ బస్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? జోపేట్కి వెళ్ళాలి. మాట్లాడారా? అధికారులతో మాట్లాడారా? ఏమన్నా అంటున్నారా? ఆర్టీసీ మాట్లాడలేవు. ఎవరు రాలేరు కదా ఇక్కడ. బస్సులే లేవు. మీరేం చెప్తారు మేడం? ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏమంటున్నారు అధికారులు? మేము యాక్చువల్లీ ఆర్మూర్ వెళ్ళాలి. మార్నింగ్ 7 o'clock వచ్చినాం. అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క బస్సు కూడా రాలేదు. కాలేజ్ చేస్తారా మీరు? కాలేజ్ అయిపోయిందా ఏంటి? మీరు చదువుతున్నారా? చదువుకుంటున్నా ఇప్పుడు. చాలా సేపు అవుతుంది వచ్చి ఒక్క బస్సు కూడా రావట్లేదు. కనీసం ప్రైవేట్ బస్సెస్ అయినా రావాలి కదా. ప్రైవేట్ బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు, అది కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము 7 o'clock వచ్చినాం. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్సు కూడా రాలేదు. సో దీనికి మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేటువంటి కాలనీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించట్లేదు. బస్సులు నడుస్తున్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ పూర్తిగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగజేసే విధంగా వాళ్ళ తీరు ఉన్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. రెండో రోజు సమ్మె కొనసాగుతున్నా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా విఫలమైంది. ఇటు నగరంలో వెళ్లేటువంటి బస్సులన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అటు ఆఫీసులకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, కాలేజీలకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా బస్టాండ్లకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ నాకు కనిపించింది. ఉప్పల్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రయాణికులు కూడా తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో కొన్ని బస్సులు కూడా నడవట్లేదు. మహాలక్ష్మి స్కీమ్ అంటూ పెద్ద ఎత్తున అటు మహాలక్ష్మి స్కీమ్ అమలవుతున్నప్పటికీ కూడా మహిళల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రైవేట్ డ్రైవర్లు నిన్న పట్టుబడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇటు ప్రైవేట్ డ్రైవర్లు నడిపిస్తూ నిన్న కొన్ని యాక్సిడెంట్లు కూడా అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే ప్రయాణికుల నుంచి కొంత ఆగ్రహావేశాలు తప్పవని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.